వెల్కమ్ టు మన మాటలు. చెప్తుంది నేను, వింటుంది మీరు. నేను మీ సౌజన్య హరిప్రసాద్. ఈ రోజు వీడియోలో ఈ శ్రావణ మాసానికి మనం తాంబూలాలు ఇస్తాం కదండి. ఆ తాంబూలాలన్నిటినీ కూడా ఎంత చక్కగా ఇంత అందమైన బ్యాగ్స్ లో రెడీ చేసి ఇవ్వడానికి నేను మంచి ఐడియాని మీ దగ్గరికి తీసుకొచ్చానన్నమాట. ఈ బ్యాగ్స్ ఏంటి అనుకుంటున్నారా? ఇవి బ్యాగులు కాదండి. మనం పెట్టాలనుకుంటున్న జాకెట్ ముక్కలతో ఇలా బ్యాగ్స్ లాగా రెడీ చేసి వాటిల్లో మనం తాంబూలం పెట్టిస్తాం అన్నమాట. ఐడియా బాగుంది కదూ? ఎలా చేశానో ఒకసారి వీడియోలోకి వచ్చేసేయండి. మీరు కూడా ఈ విధంగా ప్రయత్నం చేసి ఎంచక్కా ఈ శ్రావణ మాసం మీ వ్రతం అయిపోయిన తర్వాత తాంబూలాల్ని ఇలాంటి బ్యాగ్స్ లో పెట్టేసి మీ ఫ్రెండ్స్ కి, ముత్తైదువులకి అందరికీ ఇచ్చేస్తారు కదూ. రండి వీడియోలోకి. నేను ఇవి ఎలా చేయాలో మీకు ఎంచక్కగా వివరిస్తాను. మొదటిగా ఇలా మనం పెట్టాలనుకున్న జాకెట్ ముక్కను తీసుకొని దాన్ని మనం అన్ఫోల్డ్ చేసుకున్న తర్వాత ముందుగానే తాంబూలాన్ని కూడా ఇందులో పెట్టేసుకోవచ్చండి. మీరు ఎంచక్క తాంబూలాన్ని ఇందులో పెట్టేసి ఈ రెండు ఎడ్జెస్ ని తీసుకొని, మనం ఆల్రెడీ చెప్పాను కదండి బ్యాంగిల్స్ తీసుకోండి అనేసి, ఇలా బ్యాంగిల్స్ ని తీసుకొని ఈ బ్యాంగిల్స్ లో ఏదైతే మొదటి బ్యాంగిల్ ఉందో దానిలోకి ఎడ్జ్ ని ఇలా తీసుకొచ్చేయండి. దీన్ని కూడా అంతే, ఒకటి ఇటువైపుకి తీసుకొని రండి, ఇంకొకటి వచ్చి ఇటువైపుకి తీసుకొని రండి. సో ఈ బ్యాంగిల్ ఆ ఎడ్జెస్ రెండింటిని అలా హోల్డ్ చేసి పెడుతుంది అన్నమాట. సో ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇలా వాళ్ళు హోల్డ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ మధ్యలో మీరు ఒక చామంతి పువ్వును కూడా పెట్టుకొని చక్కగా అందంగా ఈ బ్యాగ్ ని ఇలాగే వాళ్ళకి ఇవ్వచ్చు. సో వాళ్ళు ఇలా దీన్ని క్యారీ చేసుకొని తాంబూలాన్ని తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ఫస్ట్ బ్యాగ్. రెండో బ్యాగ్ వచ్చేటప్పటికి ఇది కూడా అంతేనండి. దీంట్లో ఏంటంటే ఇట్లా మనం రెండు వైపులా బ్యాంగిల్స్ నెక్కించుకున్న తర్వాత, ఇదిగోండి ఇలా రెండు వైపులా బ్యాంగిల్స్ నెక్కించుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇటువైపుకి తీసుకొచ్చి పెట్టేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే బ్యాగ్ అసలు కదలకుండా ఉండడానికి, అంటే మనం పెట్టిన వస్తువులు అటు ఇటు వెళ్లకుండా ఉండడానికి ఇలా సపోర్టివ్ గా ఉండేదానికి అవకాశం ఉంటది అన్నమాట. సో తాంబూలాన్ని మధ్యలో పెట్టేసి దీన్ని ఇలా కవర్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇంకొక రకమైన బ్యాగ్. ఇది వచ్చేటప్పటికి సింపుల్ అండి, అంటే చిన్న పీస్ ఇది జాకెట్ ముక్క. సో దీన్ని కూడా అంతే, ఈ మధ్యలో మనం ఇక్కడ తాంబూలాన్ని పెట్టేసి అటు రెండు బ్యాంగిల్స్ ఇటు రెండు బ్యాంగిల్స్ వేసి ఆ ఫస్ట్ బ్యాంగిల్ లో నుంచి తీసి దీన్ని ఇలా హోల్డ్ చేసుకొని తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇచ్చే తాంబూలం ఏదైతే ఉందో దాన్ని మనం పెట్టే జాకెట్ ముక్కలోనే పెట్టి ఎంచక్క వాళ్ళకి ఒక స్టైల్ హ్యాండ్ బ్యాగ్స్ లాగా హోల్డ్ చేసుకొని తీసుకెళ్లేదానికి వీలుగా వాళ్ళకి ఇస్తాం అన్నమాట. అంతేనండి, ఎంత ఈజీగానో కదా. ఇంత ఈజీగా మీరు కూడా రెడీ చేసుకొని ఈ వరలక్ష్మి వ్రతానికి మీ ముత్తైదువులకు అందరికీ కూడా ఇలాంటి బ్యాగ్స్ లో చక్కగా తాంబూలాన్ని ఇస్తారు కదూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.